హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? తెలుగువారి ఇళ్లలో ఇది లేకపోతే భోజనం పూర్తి అవ్వదంటే నమ్మండి. సందర్భం ఏదైనా, పండగైనా, పబ్బమైనా, పెళ్ళిళ్ళైనా, ఏ శుభకార్యమైనా సరే మన ఇంట్లో ఈ స్వీట్ లేనిదే భోజనపు బంతి లేవదంటే నమ్మండి. ఇంతకీ ఏంటి ఆ వంటకం అన్నది ఇప్పటికే మీరు ఆల్రెడీ చూసేసారు కదా. పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలకి చాలా చరిత్ర ఉందండి. తెలుగువారి స్వీట్లలో ఇది చాలా ప్రత్యేకమైంది. మకర సంక్రాంతి రోజున, అలాగే వరలక్ష్మి వ్రతం పండుగ రోజులలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని బియ్యం పిండి, అలాగే శనగపప్పుతో మరియు బెల్లం, డ్రై ఫ్రూట్స్ ఇలా వగేరా వగేరా వాటితో చేస్తారు. అచ్చంగా చెప్పాలంటే శనగపిండి, వరిపిండి, అలాగే మినప్పప్పు, ఆయిల్ ఇవి ఉంటే సరిపోతుంది. బెల్లం కూడా వేయాలండో, ఇది మాత్రం చెప్పలేదని అనుకోవద్దు. తెలుగిళ్లలో పండగ వచ్చిందంటే పూర్ణం బూర్లు ఉండాల్సిందే. వీటి పేరు చెప్తే నోరు ఊరుతుంది, కానీ వీటిని వండడం అందరికీ రాదండి. కొంతమంది నూనెలో వేసేటప్పుడు పూర్ణం బయటకు వచ్చి విచ్చుకుపోతుంటాయి. అందుకే పూర్ణం బూర్లు పర్ఫెక్ట్గా రావాలంటే, పూర్ణం బయటికి రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. బియ్యాన్ని, మినపప్పును విడివిడిగా నానబెట్టాలి. 4 నుండి 6 గంటలు నానాక రెండింటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి ఒక గిన్నెలో వేసుకుని బాగా కలపాలి. 1/2 స్పూన్ ఉప్పు వేయండి. మరీ జారేలా కాకుండా కొంచెం గట్టిగా మధ్యస్థనంగా ఆ పిండిని ఉండేలా చూసుకోండి. దీన్ని 2 గంటల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు పచ్చిశనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించండి. ఆ తరువాత మూత తీసి నీటిని వడకట్టండి. శనగపప్పును తిరిగి అదే కుక్కర్లో వేసి మెత్తగా గరిటెతో నలుపుకోండి. ఇప్పుడు అందులో బెల్లంని ముక్కలుగా వేసుకోండి. స్టవ్ మీద పెట్టి ఆ కుక్కర్ని మళ్ళీ ఆ నీటిని మరిగిపోయే వరకు మరిగించండి. అందులో యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని గట్టిగా ముద్దలా అయ్యే వరకు ఉడికించండి. ఇప్పుడు మీకు కావలసిన సైజులో ముద్దలుగా లడ్డూలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైడ్కి సరిపడగా నూనె వేయండి. ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత శనగపప్పు లడ్డూని తీసుకుని ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయండి. అన్ని వైపులా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోండి. ఇలా బూరెలు చేసుకుంటే నూనెలోనే విచ్చుకుపోకుండా పంటికి కరకరలాడుతూ శృతిమెత్తంగా తగులుతాయి. బూరెలు నూనెలో విచ్చుకుపోతున్నాయి అంటే మీరు పిండిని సరిగ్గా కలపలేదని అర్థం. అంటే బియ్యము, మినపప్పును కలిపిన మిశ్రమాన్ని పర్ఫెక్ట్గా తగినంత కొలతలో లేదని అర్థం చేసుకోవాలి. ఒకసారి ప్రయత్నించి చూడండి, బూరెలు మీకు ఎంతో నచ్చుతాయి. పూర్ణం బూరెలు చరిత్ర ఈనాటిది కాదండి. తెలుగువారిలో గత 100 సంవత్సరాల ఏళ్ల క్రితం నుండి పూర్ణం బూరెలు వండుతున్నారని చెప్పుకొచ్చారు. మహాభారతంలో కూడా బూరెలు, గారెలు ప్రస్తావన ఉంటుంది. అందుకే సంక్రాంతి, దసరా, దీపావళి ఇలా ఏ పండగ వచ్చినా ఇంట్లో బూరెల రెసిపీ ఉండాల్సిందే. ఎంత తిన్నా కూడా ఈ బూరెలు బోర్ కొట్టవు. బూరెలు 2-3 ముక్కలుగా చేసి వేడివేడిగా నేతిలో పెట్టుకుని తింటే ఆ రుచి వేరు. బూరెలు, బొబ్బట్లు అనేవి తెలుగింటికి అచ్చొచ్చిన సాంప్రదాయమైన స్వీట్.